చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్లో బీజేపీ దూసుకెళ్తోందని బీజేపీ నేత సునీల్ రావు అన్నారు. 33 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన అధిక సంఖ్యలో ఉందని వెల్లడించారు. అభివృద్ధి నినాదమే ప్రజలు బీజేపీ ఆదరించడానికి కారణమంటున్న కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనే కార్పొరేషన్ హాటెస్ట్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 30 స్థానాలకు పైగా బీజేపీ లీడ్ లో కొనసాగుతా ఉంది. అటు కాంగ్రెస్ కూడా 15 స్థానాలు లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? మ్యాజిక్ ఫిగర్ చేరింది, దగ్గర ఉండగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాం. తప్పకుండా కూడా కరీంనగర్ నగర ప్రజల ఆశీర్వాదం ఉన్నది. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆదరణ ఉన్నది. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉన్నది. వారి భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే స్మార్ట్ సిటీ రావడం, ఆ స్మార్ట్ సిటీ తోటి కరీంనగర్ నగరంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం, అంతేకాకుండా అమృత్ 1 అమృత్ 2 ద్వారా 279 కోట్ల రూపాయలు తీసుకురావడం, దానివల్ల మంచినీటి సమస్యలు పరిష్కారం చేయడం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి 150 కోట్ల రూపాయలు తీసుకురావడం, రైల్వే స్టేషన్ ఆధునీకరించడం, ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల కళ్ళ ముందు కనబడ్డాయి. కాబట్టి అభివృద్ధి కొనసాగాలి, అభివృద్ధి నిరంతరం ఉండాలని చెప్పి ఆలోచనతో కరీంనగర్ నగర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టకట్టారు. వారు ఏదైతే అభిష్టం మేరకు రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ నిధులు సమీకరించుకుంటూ కరీంనగర్ నగర ప్రజల సమస్య తీర్చేందుకు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మా మేయర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. కరీంనగర్ నగర ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఈ మా బీజేపీ పార్టీ కార్పొరేటర్లు కాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ వారి సహకారం కూడా తీసుకుంటాం. వారి సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా ఏ విధంగా తీస్తా ఉన్నామో 6 సంవత్సరాలుగా అదే దాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి ఈ ఫలితాలు మీరు ఊహించినట్టే జరిగాయా? అసలు ప్రధానమైనటువంటి కారణం ప్రజలు ఇంత పెద్ద ఆదరణకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? అభివృద్ధి. దీనికి కారణం అభివృద్ధి. మొదటి కారణం అభివృద్ధి. గత 6.5 సంవత్సరాల క్రితం కరీంనగర్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు కరీంనగర్ ఏ విధంగా ఉంది, ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీ ద్వారా నిధులు వచ్చినాయి, ఏ విధంగా ఇతర పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చూసినారు. కాబట్టి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టిండ్రు. తప్పకుండా మళ్ళీ ఇంకోవైపు కాంగ్రెస్ ఎంఏఎం కుట్రలు కూడా పసిగట్టారు. ఎంఏకు పీఠం కట్టబెట్టాలని ఏదైతే పసిగట్టింది కాబట్టి వారిని తిరస్కరించుకుంటూ తప్పకుండా వారి కుట్రలు తిప్పికొట్టి ఈరోజు బీజేపీ పార్టీ పట్టం కట్టడం జరిగింది. అవకాశం ఏమని కేంద్ర మంత్రి సంజయ్ చెప్పారు. ఇంత పెద్ద తీర్పు ఇచ్చిన ప్రజలకు నిజంగా ఇట్లాంటి పరిస్థితులు అంటే అభివృద్ధి అలాగే కొనసాగుతుందని మీరు చెప్తారా? 100% అభివృద్ధి కొనసాగుతుంది. అభివృద్ధి పరిగెత్తిస్తాం, అభివృద్ధి పట్టాల మీద ఎక్కిస్తాం. గత 2 సంవత్సరాల్లో ఏదైతే ఈ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి కుంటుపడిందో ఆ అభివృద్ధిని మళ్ళీ పరిగెత్తిస్తాం. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాం. కరీంనగర్ నగర ప్రజలకు గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాం. మేయర్ గా ఎవరికి ఉండే అవకాశం ఉంది? పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? ఇప్పటికీ ఏమైనా పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే మా మేయర్. క్రమశిక్షణ గల బీజేపీ కార్పొరేటర్ గా నాయకునిగా మా బాధ్యత అది. కాబట్టి పార్టీ ఎవరు నిర్ణయించినా వారికి సహకరించడం జరుగుతుంది. మొత్తంగా బీజేపీకి అంటే అభివృద్ధి నినాదంతో వెళ్ళినటువంటి బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ రీచ్ అయింది. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి రూపంలో కరీంనగర్ ప్రజలకు అందజేస్తామని బీజేపీ మాజీ మేయర్ సునీల్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో రిషికేష్ 99 కరీంనగర్.